దేవునికి ప్రియమైన వారులారా, మీరందరూ బాగున్నారా? మీ నిమిత్తము మా గెచ్చమనే మినిస్ట్రీ వారు ఎంతో బలంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. గత 8 నెలలు గతించింది, 9వ నెలలో అడుగుపెట్టాం. ఈరోజు 1వ తారీఖున ఈ ఉదయకాలమున వాగ్దాన సందేశాలు, గెచ్చమనే వాగ్దాన సందేశాల్లో మనమందరం కలుసుకున్నాం. ఎంత భాగ్యము, ఎంత ధన్యత అండి. 2025లో 8 నెలలు దేవుడు కాపాడాడు. 9వ నెలలో మనం అడుగుపెట్టి ఉన్నాము. ఈ మాసములో దేవుడు తన మహాకృపను అనుగ్రహించి ఉదయకాలం కలుసుకోవటానికి దేవుడు మహాకృపను అనుగ్రహించాడు. మీరందరూ కూడా మీ కుటుంబాల్లో మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంతోషంగా మీ యజమానులతో, మీ సతీమణితో, మీ పిల్లలతో, మీ ఇంటి పనివారితో, మీకు అయిన వారితో సమాధాన సంబంధంగా ఈ ఉదయకాలం 1వ తారీఖు 9వ నెలలో సంతోషంగా పలకరియండి, సంతోషంగా మాట్లాడుకోండి, సంతోషంగా కార్యాలన్నీ మీరు ముందుకు కొనసాగండి. యూట్యూబ్లో మీరు చూస్తూ ఉన్నారు, ఈ టీవీ కార్యక్రమాల్లో మీ శ్రేయాభిలాషులు, మీ మిత్రులు, మీకు అయిన వారు ఎవరైనా కనపడినా వాళ్ళతో సంతోష వార్తను పంచుకోండి. ఈ 9వ నెలలో దేవుడు ప్రియులారా మీ యందు కనిపెట్టి ఉన్నాడు, మిమ్మల్ని నడిపించబోతున్నాడు, మిమ్మల్ని దీవించబోతూ ఉన్నాడు. చూద్దాం బైబిల్లో ఈ దిన వాగ్దానం ప్రియులారా. గెచ్చమనే వాగ్దాన సందేశాల్లో కీర్తన 101వ కీర్తన, బైబిల్ గ్రంథములో నుండి 101వ కీర్తన ప్రియులారా, 6వ వచనములో 6వ వాక్య భాగములో, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ప్రియులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడే వాగ్దానపు వాక్యం ఏమై ఉన్నది అంటే, దేవుని యొద్ద నివసించినట్లుగా అనగా ఆయన సన్నిధిలో నివసించేటట్లుగా, ఆయన సన్నిధిలో మనం కృప పొందుకున్నట్లుగా ఆయన కనిపెడుతున్నాడంట మనల్ని. ఎవరిని కనిపెడుతున్నాడు అంటే, ఆయన యొద్ద నివసించినట్లుగా దేశములో నమ్మకస్తులైన వారిని ఆయన కనిపెడుతూ ఉన్నాడు. మిత్రమా, ప్రియ దేవుని బిడలారా, ఈ గెచ్చమనే వాగ్దాన సందేశాలను వింటున్న మిత్రమా, దేవుని బిడలారా, ఇదిగో మీరు దేవుని సన్నిధిలో గత మాసాలు ఈ 1వ తారీఖు కూడి ఉన్నాం. గత మాసం ప్రియులారా మీరు నమ్మకంగా ఉన్నారా? దైవికమైన పనిలో, పరిచర్యలు నమ్మకంగా ఉన్నారా? మీ తల్లిదండ్రుల దగ్గర నమ్మకంగా ఉన్నారా? మీకు అయిన వారి దగ్గర నమ్మకంగా ఉన్నారా? ఓ సతీమణి, ఇదిగో మీ భర్త దగ్గర, ఓ భర్త లేక మీ సతీమణి మీ భార్య దగ్గర నమ్మకంగా ఉన్నారా? మీ ఉద్యోగ స్థలములో, పనిచేసే స్థలములో, మీ స్నేహితుల మధ్య మీరు నమ్మకంగా ఉన్నారా? దేవుడు దీవించాలన్నా, దేవుడి కార్యాలు చేయాలన్నా, అద్భుతాలు చేయాలన్నా, స్వస్థపరచాలన్నా ప్రియులారా మనము నమ్మకంగా ఉండాలి. చాలామంది ఈ రోజుల్లో దైవ సన్నిధిలో నమ్మకంగా లేరండి. అన్ని విషయాలలో నమ్మకంగా ఉంటారు. ఒక వస్తువు కొనే విషయంలో, ఓ చిన్న ఒక కట్షిప్ కొనే విషయంలో, ఓ 10 రూపాయలు ఇచ్చే విషయంలో ఆలోచించి ప్రియులారా నమ్మకంగా మనం చేస్తూ ఉంటాం. కానీ దైవికమైన పనిలో దేవుని దగ్గర మనం నమ్మకంగా ఉన్నామా? ఈరోజు నా దేవుడు కోరుకునేది ఏమై ఉన్నదంటే, ఈ నెల గత నెల గతించింది. ఈ నెల దేవుడు ఆశపడుతుంది ఏంటంటే, నీవు నమ్మకంగా ఉండు. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగునని నా దేవుడు సెలవిస్తున్నాడు. మిత్రమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 9వ నెలలో దేవుడు తన ఆశీర్వాదం, నువ్వు నమ్మకంగా ఉంటే, ప్రార్థనలో నమ్మకంగా ఉంటే, సేవకుని దగ్గర నమ్మకంగా ఉంటే, పరిచర్యలో నమ్మకంగా ఉంటే, ఒకవేళ నీ శత్రువుల మధ్య కూడా, నిన్ను తిట్టి హింసించే వారి మధ్య కూడా నీవు నమ్మకంగా ఉన్నట్లయితే దేవుని వాక్యంలోనికి రండి. సామెతల గ్రంథం ప్రియులారా 28వ అధ్యాయములో మరి 20వ వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆత్రపడువాడు శిక్ష నొందకపోడు. నా ప్రియ సహోదరులారా, తోటి దైవ సేవకులారా, మీరు దీవించబడాలి అంటే ఇక్కడ అంటున్నాడు, నమ్మకంగా ఉంటే దీవెనలు మెండుగా కలుగును. చాలామంది ప్రియులారా ఈ దినాల్లో నమ్మకంగా ఉండటం లేదు. ఈరోజు నువ్వు దీవించబడలేకపోవటానికి, నువ్వు అనుకున్నది సాధించలేకపోవటానికి, నీ కుటుంబంలో భార్య బిడ్డల మధ్య సమాధానము, శాంతి లేకపోవటానికి గల కారణం ఏంటంటే ప్రియులారా, నువ్వు ద్వేషాలు పెంచుకుంటున్నావు, పగను పెంచుకుంటున్నావు, అసూయను పెంచుకుంటున్నావు, నీవు తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ఉన్నావు. లేదండి,
ఈరోజు నా దేవుడు అంటున్నాడు, ఒక్కసారి ప్రశ్నించుకోండి. 9వ నెల 1వ తారీఖున నమ్మకంగా ఉండు, నమ్మకంగా ఉండు. నిన్ను కొట్టిన వారి దగ్గర నమ్మకంగా ఉండు, నేను తిట్టిన వారి దగ్గర నమ్మకంగా ఉండు, నీ ఆస్తిని కొల్లగొట్టిన వారి దగ్గర నమ్మకంగా ఉండు. నీ దగ్గర అసూయ పరులు శత్రుత్వంతో నిన్ను నలగొట్టాలి, నిన్ను నలిపేయాలి, నిన్ను కృంగదీయాలనుకున్న వారి దగ్గర మీరు నమ్మకంగా ఉండండి. ఒకవేళ మీ ముందు ఉన్న శత్రువులు వాళ్ళు దొరికితే వాళ్ళని చంపేయాలి, వాళ్ళని అలా చేయాలి, ఇలా చేయాలని మీరు కోపం ద్వేషంగా ఉన్నారా? వద్దండి. 9వ నెలలో దైవ సన్నిధిలో దేవుని వాక్య ప్రకారంగా ఎక్కడ వ్యతిరేకత ఉన్నదో, ఎక్కడ మీ జీవితాలు మీరు నలిగిపోతున్నారో అక్కడ మీరు నమ్మకంగా ఉండండి. వారు అపనమ్మకంగా ఉన్నా మీరు నమ్మకంగా ఉండండి. సహోదరి అమ్మ, సహోదరుడా, నాతోటి దైవ సేవకుడా, ఈరోజు నాతో కలుపుకొని చెప్తున్నాను కదా, నువ్వు అనుకున్న కార్యాన్ని దేవుడు చేసి ఒక ఉన్నత స్థాయిలో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. వ్యతిరేకమైన కార్యాల దగ్గర, వ్యతిరేకమైన పోరాటాల దగ్గర నువ్వు నమ్మకంగా ఉండు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అప్పగించిన యూదా దగ్గర కూడా ప్రియులారా నమ్మకంగానే ఉన్నాడు. శిష్యులు అవిశ్వాసముతో ఉంటే నమ్మకంగానే ఉన్నాడు. ప్రియులారా, రొట్టెలు తిని రాళ్ళు కొట్టారు, సొమ్మును తిని రొమ్ము కొట్టారు, స్వస్థతలు పొందుకొని అవమానపరిచారు. వారందరి దగ్గర నా దేవుడు నమ్మకంగా ఉన్నాడు. ఈ నెలలో మీరు నమ్మకంగా ఉండండి. నా దేవుడు మెండైన దీవెన ఇవ్వబోతున్నాడు. వారి ముందు వారు సిగ్గుపడేటట్లుగా, తల వంచేటట్లుగా నీకు నమ్మకంగా అంటే మెండైన దీవెన ఇవ్వబోతున్నాడు. నువ్వు కోరుకున్నది కొసరా, చిన్నది, కొద్దిదే. కానీ సహోదరి సహోదరుడా, నా దేవుడు మెండైన దీవెన ఇవ్వబోతున్నాడు, మెండైన కార్యాలు చేయబోతున్నాడు. నిబిడలను మెండుగా ఒక ఉన్నత స్థాయిలో ఉంచబోతున్నాడు. పడకల మీద మీరున్న స్థలంలో ఈ 9వ నెల 1వ తారీఖున మీరు ప్రార్థన చేయండి. మీ నిమిత్తం నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వాధికారి, మహిమా స్వరూపుడా, మీకు వందనాలు. కృపగలిగిన మా దేవా, నమ్మకమైన మా రక్షక, మీకు స్తోత్రాలయ్యా. ఈ దినం జ్ఞాపకం చేసుకొనండి, ఈ దినం బలపరచండి ప్రభువా. నీ ప్రజలు ఏ ప్రాంతంలో నుండి యూట్యూబ్ ద్వారా ఈ టీవీ కార్యక్రమంలో అయా వారు తిలకించి చూసి ఆనందపడుతున్నారు, వారిని బలపరచయ్యా. రుణాలు క్షమించు తండ్రి, అనారోగ్యములు ఆరోగ్యమే తండ్రి, ఉద్యోగ ప్రయత్నాలు సహాయపడండి ప్రభువా. ఇంటి స్థలాలు, కోర్టు సమస్యలు, లోన్ల విషయాల్లో, వడ్డీల విషయాల్లో, గర్భఫల విషయంలో ప్రభువా, ఈ నెలలో గత నెల సాధించలేనిది ఈ నెల మీరు అనుగ్రహించి సహాయపడండి. దీవించి కృప చూపి ఆదరణతో నింపమని ఈ గెత్సేమనీ మినిస్ట్రీ ప్రభువా, ఈ సేవను 8 నెలలు నడిపించావు, 9వ నెలలో కూడా నడిపియండి ప్రభువా. ఈ నెలల్లో గెత్సేమనీ వాగ్దాన సందేశాలు ఉదయకాలం నీ బిడ్డలతో పంచుకోవడానికి కృపను అనుగ్రహించి దీవించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరొక సమయంలో ఉదయకాలమున మనందరూ కలుసుకుందాం.